హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాను కదా మోదగుండమ్మ తల్లి దర్శనం వీడియో వస్తుందని మన ఛానల్లో. అదే ఈ వీడియో అండి. ఈ జర్నీలో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. మేము మా ఫ్యామిలీ అందరితో కలిసి అనకాపల్లి నుంచి కోనరం వడ్డాది మీదుగా వెళ్ళామండి. నార్మల్గా అయితే చోడవరం వైపు కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ రోడ్ అస్సలు బాగాలేదు. అందరమే మార్నింగే రెడీ అయిపోయి 7 కలా స్టార్ట్ అయిపోయాం. మా ఫ్యామిలీ మొత్తం కార్లోనే వెళ్ళాం. మీకు అర్థమైపోయి ఉంటుంది. వీడియో అంతా కార్లో నుంచే రికార్డ్ చేశాం. మనకైతే పాడేరుకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. అనకాపల్లి నుంచి, వైజాగ్ నుంచి, ఇంకా చోడవరం నుంచి ఉన్నాయి. ఇలా చుట్టూ కొండలు చెట్లు మధ్యలో నుంచి ఈ రోడ్ జర్నీ అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. చూస్తున్న మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా ఈ విలేజెస్ మధ్యలో ఉండి వెళ్తుంటే చెప్పలేనంత హాయిగా ఉన్నది. మనమైతే ఇంక ఘాట్ రోడ్ దగ్గరలోకి వచ్చేసాం. ఇక్కడి నుంచి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. చూస్తున్నట్టయితే ఇక్కడ డేంజర్ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళమని. మనమైతే మెల్లిగానే వెళ్తున్నాం, ఎందుకంటే డాడీ డ్రైవింగ్ కదా. చూస్తుంటే ఒక పక్క కొండ, ఒక పక్క లోయ, ఏది చూడాలో అర్థం అవ్వట్లేదండి. మరి నాకైతే ఇక్కడే ఆగి వ్యూని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. నన్ను సింగిల్ రోడ్ అవ్వడం వల్ల పార్క్ చేయడానికి అవ్వదని చెప్పారు డాడీ. ఎక్కడ ఆపుతానన్నారు, మరి చూద్దాం ఎక్కడ ఆపుతారో. మొత్తానికైతే ఒక మంచి లొకేషన్లో ఆపారండి డాడీ. ఎలాగో ఇంకా టిఫిన్స్ తినలేదు కదా అని చెప్పి ఇంటి దగ్గరనే తెచ్చుకున్న పార్సెల్ తినేసాం. లొకేషన్ అయితే చాలా బాగుంది, కానీ ఆ వీడియో మాత్రం మిస్ అయిందండి. ఇంకా టిఫిన్స్ తినేసి స్టార్ట్ అయిపోయాం. చూస్తున్నారు కదా ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. చూస్తున్నారు కదా, ఇలాంటి లొకేషన్లోనే మనం ఇందాక కిందనే టిఫిన్స్ చేసాం. సేమ్ లొకేషన్ అయితే ఇలాగే ఉంటుంది, కానీ కార్ పార్కింగ్ చేసుకోవడానికి బాగుందని డాడీ ఇక్కడ ఆపారండి. అక్కడ కనబడుతున్నాయి కదండి పనసకాయలు. రిటర్న్లో వచ్చినప్పుడు డాడీ ఇక్కడే ఆపారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చిన్న జలపాతం ఉంది. చూస్తున్నారు కదా, ఆ విగ్రహం బ్యాక్ సైడే ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదిగో చూడండి వ్యూ ఎంత బాగుందో. మొత్తానికి దగ్గరికి వచ్చేసాం. ముందుగా మన అమ్మవారి పాదాలు దర్శనం చేసుకొని ఆ తర్వాత పాడేరులో ఉన్న మోదగుండ అమ్మవారి ఆలయానికి వెళ్దాం. చూస్తున్నారు కదా, మన ముందు ఒక ఆర్టీసీ బస్సు ఉంది. సరే కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ. ఇదే అమ్మవారి యొక్క గుడి. మనం లైన్లోకి వెళ్ళిపోదాం. మేము లైన్లోకి వచ్చేసాం. లైన్లోకి వచ్చిన తర్వాత చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. లోపలికి వెళ్ళడానికి అసలు ఖాళీయే లేదు. లోపలికి వెళ్ళడానికి ఈ గుడికి ఎదురుగుండానే అమ్మవారి ముక్కులు చెల్లించుకుంటారు. దానికైతే అమ్మవారి గుడి లోపలికి వచ్చేసాం. ఇదే అమ్మవారి ఆలయం. చూస్తున్నారు కదా పాదాలు, అమ్మవారి పాదాలు. మాకైతే దర్శనం అయిపోయిందండి. ఎంతో చల్లగా అమ్మవారి దీవెనలు పొందు అలా ముందుకు బయలుదేరాం. పాడేరులో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి అరగంట జర్నీ ఉంటుందండి. మొత్తానికైతే 9 కిలోమీటర్స్ ఉంటుందండి అమ్మవారి గుడి. మేమైతే గుడి దగ్గరకు వచ్చేసాం. ఇదే అమ్మవారి ఆలయం. మోదగుండమ్మ తల్లి ఆలయం పాడేరులో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే లోపడే దేవుడి ఆలయం. దీనికి ఇంకో పార్ట్ కూడా ఉంది, మరి కూడా తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.